హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటి అంటే ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ లాగా కన్సిడర్ చేయొచ్చండి. ఈవినింగ్ ఆ రోజు నేను బుక్స్ ఇవన్నీ సెట్ చేసుకుందాము అనేసి థర్డ్ బెడ్రూమ్లో ఏంటి అంటే స్టడీ రూమ్ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఓనర్స్ బెడ్స్ ఇచ్చేసేవాళ్ళు, అక్కడ బెడ్ ఉండేది. నాకు స్టడీ రూమ్లో బెడ్ ఉండొద్దు అన్నట్టు నాకు. కానీ అనంత్కి ఏంటి అంటే ఎవరైనా మా మదర్ కానీ వాళ్ళ మదర్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సెపరేట్ రూమ్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రైవసీ ఉండాలి అన్నది తన కాన్సెప్ట్ అనమాట. కానీ ఇన్ అ వే ఐఎమ్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే నాకు ఒక స్టడీ రూమ్ దొరికింది అనేసి. తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు ఎట్లా అరేంజ్ చేయాలి అన్నది తర్వాత ఆలోచించుకుందాము అన్నట్టు నేనైతే ఫుల్ లిబర్టీ తీసేసుకొని దీన్ని స్టడీ రూమ్ లాగైతే సెట్ చేసేస్తున్నాను. అండ్ బుక్స్ విషయంలో అయితే ఏ ఆథర్కి ఆ ఆథర్ బుక్స్ పెట్టాలి. అండ్ ఇవి ఇక్కడ సర్దుతున్నప్పుడు హ్యారీ పాటర్ బుక్స్ కనిపించినాయండి. నాకు ఒక రకమైన ట్రామా అనమాట హ్యారీ పాటర్ బుక్స్ చూస్తే. ఎందుకంటే శ్లోక వాజ్ అ పాటర్ హెడ్. అసలు ఏ రకంగా నన్ను టార్చర్ చేసేది అంటే ఆ బుక్స్తో అవి చదవటం, మళ్ళీ ఆ మూవీస్ చూడటం, మళ్ళీ వాళ్ళ పేర్లు నేను ప్రాపర్గా ప్రనౌన్స్ చేయకపోతే నాకు టార్చర్ పెట్టేది. అట్లా కాదు, ఇట్లా ప్రనౌన్స్ చేయాలి అని. నేను ఏ రకంగా ప్రనౌన్స్ చేసిన, లైక్ హర్మానీ అంటాను, హర్మైనీ అంటాను. నో, షీ హ్యాస్ అ స్పెసిఫిక్ వే ఆఫ్ ఆ నొటేషన్స్ ఏదో కలవాలన్నమాట. వచ్చేంతవరకు నన్ను చంపేసేది. నాకైతే లిటరలీ టార్చర్ అండి ఆ హ్యారీ పాటర్. సో ఇలాంటి మెమరీస్ ఈ బుక్స్ సర్దేటప్పుడే నాకు గుర్తుకొస్తాయి. ఇప్పుడైతే నవ్వొస్తుంది, అప్పుడు నిజంగా చిరాకు వచ్చేసి ఒక్కొక్కసారి అరిచేసేదాన్ని కూడా. ఆడి పేరేంటో నాకెందుకు, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు రీడ్ దోస్ బుక్స్ అనేసి. నేను ఇంతవరకు హ్యారీ పాటర్ బుక్ అయితే చదవలేదు, థ్యాంక్స్ టు శ్లోక. అండ్ దిస్ బుక్ ఈజ్ మై ప్రైజ్డ్ పొసెషన్. ఎందుకంటే ఇది రాసింది మా అక్క డాక్టర్ ఇందిరా ఉమారెడ్డి. అండ్ అది పోయమ్స్ అన్నీ రాసి దాన్ని కంపైల్ చేసి ఈ బుక్ అయితే తన పోయమ్స్ ఉన్నాయండి. సో ఈ బుక్ని నేను అట్లా చదువుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అర్థమవుతుంది. తన లాంగ్వేజ్ ఇస్ లైక్ వెరీ హై లెవెల్ లాంగ్వేజ్. సో కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు గూగుల్ పెట్టుకొని వెతుక్కుంటూ ఉంటాను. అదే మొన్న ఫోన్ చేస్తూ ఉంటే అంటున్నాను అనమాట అక్కతో, అది చదవాలి అంటే పక్కన గూగుల్ ఓపెన్ ఉండాలి, కొన్ని వర్డ్స్ అట్లా మిస్ అవుతున్నాయి, అర్థం అవ్వట్లేదు అనేసి. బట్ ఐ ఫ్లాంటెడ్ అండ్ చాలా ప్రౌడ్గా వచ్చిన వాళ్ళందరికీ బుక్స్ కలెక్షన్ కొందరికే చూపెడతానండి బుక్స్ కలెక్షన్. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ మా అక్క బుక్ చూపెట్టుకుంటాను. దట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఐ హ్యావ్ వెన్ ఐ సీ హర్ బుక్ అండ్ ఐ చెరిష్ ఇట్. అండ్ ఇక్కడి నుంచి సాటర్డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సాటర్డే మార్నింగ్ లేచి ఫ్రెషన్ అప్ అయిపోయి నిన్న పెసరపట్టుకి పప్పు నానబెట్టుకున్నాను. సో కొంచెం స్పెషల్గా ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనేసి. యాక్చువల్లీ పెసరట్టు అంటే నాకు అనంతకి చాలా ఇష్టం, కానీ శ్లోక ఈజ్ నాట్ దాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. కానీ అదేం ఫస్ట్ చేయకుండా మాత్రం తినేస్తుంది. మామూలు దోశలు 4 తినేది, చిన్న చిన్న దోశలు వేస్తే ఈ పెసరట్లు 2 తినేసి లేసేస్తుంది. బట్ ఎనీహౌ గుడ్ కదండి, హెల్త్కి మంచిది కాబట్టి పెసరట్లు అనేవి నేను వీక్కి వన్స్ మినిమం చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంట్లో. హై ప్రోటీన్ ఒకటి, అండ్ మన బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. వీ ఆల్వేస్ హ్యావ్ ద నోషన్ దట్ ఈటింగ్ ఓట్స్ ఆర్ సమ్ అదర్ స్టఫ్ ఈజ్ హెల్దీ. మన బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీ, దోశ, పెసరట్లు ఇట్లాంటివి హెల్దీ కాదు అనేసి చేసుకునే రకంగా చేసుకుంటే మన బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. కొంచెం ఆయిల్ క్వాంటిటీ తగ్గించుకొని మనం బెటర్ ఏంటి అంటే నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా మంచిది. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, నేను ఇక్కడ ప్రిపరేషన్స్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అయితే అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. మన వ్యూవర్ ఒకళ్ళు చాలాసార్లు అడిగారు, సింగిల్ చైల్డ్ని ఎలా డీల్ చేయాలి గాయత్రి అనేసి. ఫస్ట్ థింగ్, డీల్ చేయటం అన్నది ఏమీ ఉండదండి. మనకి చాలా నోషన్స్ ఉన్నాయి. సొసైటీ మనకి ఏది చెప్తే మనం అదే నిజం అనుకొని వర్కౌట్ అవుతామేమో అనిపిస్తుంది. ఇది అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమేనండి. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీవన్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ డూయింగ్ దిస్ ఆర్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని. నా పర్సనల్ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే సొసైటీ మనకి ఏం చెప్పింది అంటే సింగిల్ చైల్డ్ని పెంచడం చాలా కష్టం అనేసి. అండ్ మనం అదే ఒక మైండ్ బ్లాక్ పెట్టుకొని వీ అప్రోచ్ ద చైల్డ్. సో ప్రతిదీ మనకి ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సింగిల్ చైల్డేనండి. అండ్ ఎస్, ఛాలెంజెస్ ఉంటాయి. అదే 2 పిల్లలు ఉంటే ఛాలెంజెస్ ఉండవా నాకు చెప్పండి?
ఉంటాయి, అక్కడ ఉంటాయి ఛాలెంజెస్ అన్నవి. ఇద్దరు ఉన్నా ఛాలెంజెస్ ఉంటాయి, ముగ్గురున్నా ఛాలెంజెస్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే సింగిల్ చైల్డ్ ఉన్నా ఛాలెంజెస్ ఉంటాయి. ఎస్, ఇక్కడ ఏంటి అంటే మదర్ అండ్ ఫాదర్కి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. బికాస్ చైల్డ్ షేర్ చేసుకోవటానికి ఎవరు ఉండరు కాబట్టి మనం కొంచెం క్లోజ్గా అవ్వాలి. మనం యాజ్ పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చామా లేదా చూస్తున్నాం, కానీ ఆర్ వి కేటరింగ్ టు దర్ ఎమోషనల్ నీడ్స్ అన్నది చాలా తక్కువ మంది పట్టించుకుంటున్నారండి. ఎందుకు నేను ఎడ్యుకేటెడ్ క్రౌడ్ గురించే మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ చదువు లేని వాళ్ళ గురించి కాదండి. చదువుకొని మంచి జాబ్స్ చేస్తూ సిటీలో ఉన్న వాళ్ళ పేరెంట్సే దే ఆర్ సో బిజీ విత్ దేర్ లైఫ్ దట్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ కిడ్స్. ఇనీషియలీ ఇలా ఒక గ్యాప్ ఏర్పడిపోతుందండి. మన లైఫ్, మన వర్క్ స్ట్రెస్, మన ఫ్రెండ్స్, మన సోషల్ సర్కిల్, మన చుట్టాలు, మన ఫంక్షన్స్, మన పూజలు, వీటిల్లో వీఆర్ సో బిజీ దట్ వీ హ్యావ్ నో టైమ్ ఫర్ ద కిడ్. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ 2-3 ఇయర్స్ పిల్లలకి అలవాటు అయిపోయినాక ఒక డిస్టెన్స్ ఏర్పడిపోతుంది పేరెంట్స్కి కిడ్స్కి మధ్యలో. అండ్ ఆ డిస్టెన్స్ ఏర్పడినాక దే విల్ నాట్ కమ్ టు అస్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళే సాల్వ్ చేసుకోవాలనుకుంటారు. దే ట్రీట్ పేరెంట్స్ లైక్ ఏలియన్స్ అండి. మీకేం తెలీదు, నీకు తెలీదు నాకేమవుతుందో అన్న డైలాగ్ అయితే ఒకటి వస్తుంది పిల్లల దగ్గర నుంచి. ఎందుకు? బికాస్ దే నో దట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. అండ్ అది బ్రేక్ చేయాలి అంటే డెఫినెట్లీ ఎవ్రీ డే మన టైం టేబుల్లో వాళ్ళకి టైం ఇవ్వాలి. టైం ఇవ్వటం అంటే వండి పెట్టడం, వాళ్ళకి కావాల్సిన తిండి పెట్టడం కాదండి. వాళ్ళతో ఎమోషనలీ కనెక్ట్ అవ్వటం, స్కూల్లో ఏమైందో కనుక్కోవటం, యూ నీడ్ టు టాక్ టు దెమ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ దెమ్. కొన్నిసార్లు వాళ్ళు చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు. చెప్పనప్పుడు కూడా యూ కెన్ అండర్స్టాండ్ బై దే బాడీ లాంగ్వేజ్ అండ్ బై దే మూడ్ స్వింగ్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని. మనం ఎంత ఫోర్స్ చేసినా కొన్నిసార్లు పిల్లలు చెప్పరండి. కానీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనం అన్నీ చేసినా కూడా సోషలీ అంతా కట్ ఆఫ్ చేసుకొని పిల్లలకే డెడికేట్ అయిపోయినా కూడా ఒక స్టేజ్లో వాళ్ళు దే విల్ వాంట్ టు బీ అవే ఫ్రమ్ పేరెంట్స్. అండ్ కొంచెం యారగెన్స్ అన్నది పెరుగుద్ది పిల్లలకి. ఒక సర్టెన్ ఏజ్లో వాళ్ళు అలాగే ఉంటారండి. కానీ అది ప్రాబ్లం లాగా చూసి వీళ్ళు ఇలాగా అని బయట వాళ్ళ ముందు మాత్రం కామెంట్ చేయకండి. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ విత్ యువర్ కిడ్, ట్రై టు టాక్ ఇట్ అవుట్. ఒకవేళ వాళ్ళు వినలేదు అంటే జస్ట్ లీవ్ దెమ్ దేర్. కానీ బయట మూడో మనిషికి వాళ్ళ గురించి కంప్లైంట్ మాత్రం చెయ్యకండి. ఇట్స్ ఓన్లీ బిట్వీన్ 3 of you, యువర్ హస్బెండ్, యూ అండ్ యువర్ కిడ్. అంతవరకే ఉండాలి. ఎంత క్లోజ్ అయినా వేరే వాళ్ళకి మీ పిల్లల గురించి కంప్లైంట్స్ చెయ్యకండి. బికాజ్ అది తిరిగి ఎప్పుడైనా పిల్లల దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళకి మీ మీద ఉన్న ట్రస్ట్ బ్రేక్ అయిపోతుంది. సో దీస్ ఆర్ స్మాల్ లిటిల్ థింగ్స్ టు డీల్ విత్ కిడ్స్ అండి, విచ్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్ అండి. నాకు పిచ్చ కోపం వస్తుంది ఒక్కొక్కసారి శ్లోక బిహేవియర్కి. ఒక్క అరుపరిచేస్తాను. బట్ ఎస్, వీ హ్యావ్ ఒకళ్ళం పేరెంట్స్ ఒకళ్ళు అరిచినప్పుడు ఇంకొకళ్ళు మెలడౌన్ చేయాలి సిచ్యువేషన్. ఇద్దరం పడిపోతే పిల్లల మీద ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఐ లెర్న్డ్ ప్రాక్టికలీ అండి. అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ అన్ ఎక్స్పర్ట్. ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్ టు మీ ఓన్లీ ఆల్సో. ఎందుకు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారండి పిల్లలు. అండ్ ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే మైండ్ సెట్లో సింగిల్ చైల్డ్ని హ్యాండిల్ చేయటం కష్టం అన్న ఆ కాన్సెప్ట్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్, వీ కెన్ హ్యాండిల్ ఇట్. ఎస్, అందరు పిల్లలు అలాగే ఉంటారండి. ఒక ఫేజ్లో ఎవ్రీ కిడ్ విల్ బీ యారోగెంట్, ఎవ్రీ కిడ్ విల్ బీ హెడ్ స్ట్రాంగ్. ఎవరితోనూ పిల్లల్ని మాత్రం మీ పిల్లల్ని కంపేర్ చేయకండి. టేక్ ఇట్ అండ్ ప్రేమగా చెప్పటం. చాలా పేషెన్స్ కావాలండి. చెప్పటం నేర్చుకుంటూ ఉంటే స్లోగా విల్ రీచ్ దేర్ సమ్ టైమ్. నేను ప్రేమగా చెప్పలేనండి శ్లోకాకి. కొన్నిసార్లు అరిచేస్తూ ఉంటాను, కొన్నిసార్లు విసుక్కుంటాను, కొన్నిసార్లు మెల్లిగా చెప్తాను. సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ ట్రయింగ్ ఇట్ అవుట్ ఫర్ మై సెల్ఫ్. సో అదే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లెట్స్ కీప్ దిస్ ఫోరం ఓపెన్ ఆన్ దిస్ టాపిక్. అండ్ ఇక్కడ
నేను మీతో మాట్లాడుతూనే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసుకున్నాను కదండి. ఇంకా అందరు లేచినాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అండ్ ఈ ప్రిపరేషన్స్ అయిపోయినాక ఇవాళ ఈవినింగ్ నేను బీచ్కి వెళ్దాం అనుకున్నానండి. శ్లోకాని అడిగితే రానంది. అనంత్ వాజ్ ఎట్ వర్క్. సో నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయానండి బీచ్కి. అండ్ ఎన్ని రోజులు అయ్యిందో అనిపించిందండి నేను ఒక్కదాన్నే కాసేపు ఎక్కడికైనా వెళ్ళి. ఎందుకంటే పూణేలో ఐ యూస్ టు గో అవుట్ ఫర్ మాల్స్ ఆల్ అలోన్. ఎందుకు అంటే ఈవినింగ్ అనంత్ వచ్చేసేవాళ్ళు, శ్లోకాన్ని టేక్ కేర్ చేసేవాళ్ళు అని. కానీ బాంబేలో హీ వాజ్ ఓన్లీ నాట్ దేర్ ఎట్ హోమ్. అండ్ నా మెయిన్ థింగ్ ఏంటి అంటే శ్లోకాన్ని ఎంటర్టైన్ చేయాలి. సో దాన్ని తీసుకెళ్ళేదాన్ని. అండ్ టుడే ఐ ఫెల్ట్ సో హ్యాపీ స్పెండింగ్ టైమ్ విత్ మై సెల్ఫ్. ఇలా మీలో ఎంతమందికి అనిపిస్తుందండి ఒక్కళ్ళమే వెళ్ళాలి, మీతో మీరు టైం స్పెండ్ చేసి మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేయటం ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చుద్ది. అండ్ సర్ప్రైజింగ్లీ వైజాగ్ బీచ్ ఈజ్ సూపర్ డూపర్ నీట్ అండి. అసలు నేను గోవా బీచెస్, నేను బయట బీచెస్కి వెళ్ళాను, లైక్ దుబాయ్లో, సింగపూర్లో, గోవాలో, మాల్దీవ్స్లో. అక్కడ బీచెస్ ఎంత నీట్గా ఉన్నాయో మాల్దీవ్స్తో నేను కంపేర్ చేయలేనులేండి. అది ఎమరల్డ్ వాటర్, అది టోటలీ డిఫరెంట్. బట్ నీట్నెస్ పర్సే ఇంత క్రౌడ్లో ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఈవినింగ్ 6:30, 7కి అట్లాగా ఏంటంటే బాగా పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి అన్నమాట. కరెంట్ కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది కదా ఈవినింగ్. అప్పుడు ఇట్లా పెట్రోలింగ్ వ్యాన్ వచ్చేసి దే ఆర్ ఆస్కింగ్ పీపుల్ టు కమ్ అవుట్ ఆఫ్ వాటర్. అండ్ పిల్లలు ఎవరైనా లోపలికి వెళ్తున్నా కూడా వాళ్ళు దే ఆర్ వార్నింగ్ ద పేరెంట్స్. అక్కడ ఆ అబ్బాయి వెళ్తున్నాడు, ఆ ఎల్లో షర్ట్ అబ్బాయి వెళ్తున్నాడు అనేసి. ఐ వాజ్ సూపర్ డూపర్ ఇంప్రెస్డ్ అండి. అసలు నాకు ఎంత ప్రౌడ్గా అనిపించింది అంటే అబ్బా మన బీచెస్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అని. అండ్ నాట్ ఈవెన్ గోవా బీచెస్లో ఇంత సీన్ అయితే లేదండి. అండ్ అదైతే నేను పక్కా 100% చెప్తున్నాను, అస్సలు లేదు. ఇండియాలో ఏ బీచ్ ఇంత మెయింటైన్ చేయరేమో అనిపించిందండి నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా సండే నుంచి ఈ స్మాల్ వ్లాగ్ అయితే యాడ్ చేశానండి. సండే రోజు రికార్డ్ చేసి ఫస్ట్ లేచిన వెంటనే నా గణపయ్యకి అయితే ఒక పువ్వు పెట్టేసుకొని ఇంకా నా కాఫీ స్టార్ట్ చేశానండి. సండే మాత్రం నా కాఫీ చాలా ఎంజాయ్ చేస్తానండి. అండ్ ఇక్కడ మా బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సీ కూడా కనిపిస్తుంది అనమాట. కొంచెం నాట్ సీ వ్యూ అపార్ట్మెంట్ కాదులేండి మాది, బట్ ఎక్కడో గ్యాప్స్లో నుంచి కొంచెం సీ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్నే చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నా కాఫీని అయితే చాలా రిలాక్స్డ్గా సండే రోజు తాగాను. అండ్ ఈ వీడియో నేను చేయటానికి రీజన్ ఏంటి అంటే ఎవ్రీ డే ఐ డూ నాట్ వర్క్ అండి. కొన్ని రోజులు లీజర్గా కూడా ఉంటాయి. అండ్ అదేమీ సిన్, పాపము, క్రైమ్ కాదు. సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ, యోర్ హ్యాపీనెస్ అండ్ taking care of your mental health. This vlog is purely for that reason. 24/7 మనం పని చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ షో మై చిల్డ్ అవుట్ ఫేజ్ ఆల్సో అండి. సో సండే నేను ఏమి వంట చేయలేదు, వీ జస్ట్ వెంట్ అవుట్. అండ్ ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుందండి, రాజుగారి బిర్యానీ అనేసి రిషికొండలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి బిర్యానీ ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో శ్లోకాకి ఇక్కడ ఉన్న గోంగూర పచ్చడి చాలా నచ్చింది. మేము వైజాగ్ వచ్చిన రోజే నెక్స్ట్ డేనో అనంత్ తీసుకెళ్లారు. సో తనకు ఆ గోంగూర పచ్చడి తెగ నచ్చేసింది. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆంధ్ర బ్లడ్ అయితే ఈ పిల్లలో ఉంది, దీనికి గోంగూర నచ్చింది అనేసి ఐ ఫెల్ట్ హ్యాపీ. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదండి. ఇదంతా తినేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోయాను. సండే నేను ఇంకేం పని చేయలేదు.